ఇది మా రిషి మొబైలే కదా, నేను తనకు కాల్ చేశాను. అయినా రిషి ఫోన్ నీ దగ్గరుందేంటి? అసలు ఎవరు నువ్వు? నేను ఎవరు? మీ రిషి ఫోన్ నా దగ్గరికి ఎలా వచ్చిందని మీ రిషినే అడిగి తెలుసుకోండి. 10 సార్లు నాకు కాల్ చేసి టార్చర్ చేయకండి. పెట్టండి ఫోను. అసలే టెన్షన్లో ఉంటే ఫోన్ చేసి విసిగిస్తుంది. అసలు ఎవరిది నాతో ఇంత రూడ్గా మాట్లాడుతుంది? మామ్ ఇప్పుడు కాల్ చేస్తుందేంటి? చెప్పు మామ్. ఎక్కడున్నావు? కాలేజ్లో. రిషి ఇంకెక్కడుంటాడు? కాలేజ్లోనే. నో, అబద్ధం చెప్పకు. వాణ్ణి నేను రోడ్డు మీద చూశాను. అవునా? ఒకవేళ బెట్ కోసం ఆ శివంగిని ట్రాప్ చేయడానికి వెళ్ళుంటాడా? లోహి, మామ్, అది వాడు ఇందాకటి వరకు కాలేజ్లోనే ఉన్నాడు. మేబీ ఇప్పుడేమైనా బయటికి వెళ్ళాడేమో. అదే, ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతున్నాను. ఐ డోంట్ నో మామ్. మేబీ క్లాసెస్ లేవని ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాడేమో. ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండా, గర్ల్ ఫ్రెండా? అలా ఎందుకు అడుగుతున్నావు మామ్? రిషికి కాల్ చేస్తే ఎవరో అమ్మాయి లిఫ్ట్ చేసి దాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కాల్ కట్ చేసింది. అందుకే డౌట్ వచ్చి అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని నీకు కాల్ చేశాను. ఏం జరుగుతుంది? రిషి లవ్ లాంటివేమైనా? చిచి, అలాంటిదేం లేదు మామ్. వాడు నాతో తప్ప గర్ల్స్ ఎవరితోనే అంతగా మాట్లాడు. మరి వాడి ఫోన్ ఒక అమ్మాయి దగ్గరికి ఎలా వెళ్ళింది? ఎనీవే, వాడు నిన్ను మీట్ అయితే వెంటనే నాకు కాల్ చేయమని చెప్పు. ఓకే మామ్. రిషి ఫోన్ అమ్మాయి దగ్గర ఉండడం ఏంటి? శివంగి, ఆ దొంగడు ఫోటో నీ దగ్గర ఉందా? ఉంది. అయితే నాకు సెండ్ చేయి. నేను వెళ్ళి ఈ దొంగ గురించి ఆ షాప్ అతన్ని అడిగొస్తాను. పంపించాను. సరే తమ్ముడు, ఇతన్ని ఏమైనా చూసావా? చూడలేదు. తమ్ముడు నువ్వు? చూడలేదండి. చా, అమ్మా, ఈ ఫోటోలో ఉన్నతను ఎక్కడైనా కనిపించాడా? ఎక్కడా కనిపిలే. అన్నా, ఈ ఫోటోలో ఉన్న అతన్ని చూసారా? తెలీదండి. ఈ దొంగని పట్టుకోవడం చాలా కష్టమని ఇప్పుడు అర్థమవుతుంది. లడ్డు, ఆ దొంగ ఆచూకీ ఏమైనా తెలిసిందా? అడిగాను శివంగి, ఎవరు చూడలేదు అని అంటున్నారు. అయ్యో, ఆ దొంగని ఎలా అయినా పట్టుకొని తీరాలి లడ్డు. లడ్డు అంటే లడ్డు లాంటి ఐడియా వచ్చింది. మనం గనక అది చేస్తే ఈ దొంగ పోలీసుడికి దొరికినట్టు ఊరికే దొరికిపోతాడు. అప్పుడు వాడిని అలా చూసి ఇలా పట్టుకోవచ్చు. ఏంటా ఐడియా? మనం వెంటనే టీవీ ముందు కూర్చొని దొంగలకు దొంగ, మనుషులు చేసిన దొంగలు, దొంగ దొర, దొంగగారు, ఇంకా అలాంటి దొంగ సినిమాలు చూసి ఆ తర్వాత హీరో కృష్ణ గారు లాగా దొంగల వెంట మొదలు పెడితే మనకు కావాల్సిన దొంగ దొరికిపోతాడు. ఎలా ఉంది ఐడియా? చెప్పనా? చెప్పు. అదిరింది కదా? పరమ చెత్తగా ఉంది. పుస్తకంలో చదువుతూ ఒక మనిషికి ఆపరేషన్ చేసినట్టుగా ఉంది. అవునా? అయితే ఇంకో ఐడియా ఆలోచిస్తాను. ఎహే, ఆపరాని గోలా. రే లడ్డు, ఆ దొంగని ఎలాగైనా పట్టుకోవాలరా. వాడి ద్వారా నన్ను కని పారేసిన వాళ్ళ గురించి తెలుసుకోవాలరా. దొంగ సచ్చినోడు దొరికినట్టే దొరికి పారిపోయాడు. అందుకే వాళ్ళని దొంగలు అంటారు. చెప్పావులే. వెళ్ళి ఇంకెవరినైనా అడుగు. శివంగి, తిరిగి తిరిగి ఆకలేస్తుంది.
దొంగ దొరికే వరకు నో ఫుడ్. ఆ? పద వెళ్దాం. దా. పోరా ఇక్కడ నుంచి. ఏ ఆగు, ఏ ఆగు, ఆగు. అయ్యో మీరేంటి ఇక్కడ? అక్క ఏంటి మొహం వాడిపోయింది? ఏమైందక్క? ఏం లేదే. దొంగ దొరికాడా? నా మోహన్ దొరికాడు. మిస్ అయ్యాడా? మిస్ అయ్యేలా చేశాడు. ఎవరు? ఇంకెవరు? ఆ రిషి. ఈ సీన్లో అతనెందుకు ఎంట్రీ ఇచ్చాడు? అసలు సీన్ స్టార్ట్ అయిందే అతనితో. అంటే అసలు ఏమైందంటే, ఏ ఆగు, ఏ ఆగు. అయ్యో మీరేంటి ఇక్కడ? అలా ఆ దొంగ పారిపోయాడే. అయ్యయ్యో ఇప్పుడు ఏం చేస్తావు మరి? విజయవాడ మొత్తం వెతకడమే. అసలు ఆ రిషిని. ఆ, అక్క న్యూ ఫోనా? ఆ, చాలా మంచి ఫోను, కాస్ట్లీ ఫోను. ఎవరికక్క? నాకేనా? థ్యాంక్ యూ అక్క. నేనంటే నీకెంత ఇష్టం అక్క. ఇక డొక్కు ఫోన్ పడేసి ఈ కొత్త ఫోనే యూజ్ చేస్తాను. ఓకే, ఈ ఒక్క రోజుకి యూస్ చేసుకొని రేపిచ్చి. అదేంటి? అది ఎందుకంటే ఇది నీకోసం కొన్న ఫోన్ కాదు, మరి ఆ రిషి ఫోన్. అతని ఫోను నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? అదొక పెద్ద స్టోరీ లేవే. చెప్పే మూడు ఉత్సాహం రెండూ లేవు. ఇందాక ఊరికే అన్నాను, ఆ ఫోన్ని టచ్ చేయకు, రేపు ఆ రిషికి ఇచ్చేయాలి. ఏమైనా అయితే ఆ వంకతో నర్సరీ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. అర్థమైందా? ఏంటే ఫోన్ వైపు అలా దీర్ఘంగా చూస్తున్నావు? ఇది ఎవరి ఫోనో తెలుసా? ఎవరిది? మీకు కాబోయే అల్లుడిది. కాబోయే అల్లుడా? ఏంటే కనీసం నాకొక్క మాట అయినా చెప్పకుండా నీ మొగుడిని నువ్వు సెలెక్ట్ చేసేసుకున్నావా? ఏమి అవునా? హ? సరిపోయింది. అంత తొందరేంటి నీకు? ఆ, బాగానే చదువుతావు కదమ్మా, సడన్ గా నీ బ్రెయిన్ పెళ్లి వైపు ఎందుకు మళ్ళింది? అబ్బా ఆపుతారా? కాబోయే అల్లుడు అంటే నాకొచ్చే మొగుడు అని కాదు, అక్కని చేసుకోబోయేవాడు అని. అంటే శివంగి భర్త? అవును. కాస్త అర్థమయ్యేలా చెప్పవే. అదే ఆ రోజు అక్కని గుళ్ళో ఫాలో అయ్యాడు అని చెప్పానే, రిషి? ఆ అతని ఫోనే ఇది. అవునా? ఆ రిషి పేరు చెప్తేనే మరి మన శివంగి బగబగా మండిపోతుంది కదా. అలాంటిది ఆ రిషి ఫోన్ తను తీసుకురావడం ఏంట్రా? ఇంకా అర్థం కాలేదు పెదనాన్న. అక్క కూడా అతన్ని లైక్ చేయడం స్టార్ట్ చేసినట్టుంది.